ఫుల్‌గానే తింటాం, కడుపు నిండా తింటాం, మళ్ళీ ఆకలేసినట్టు అనిపిస్తూ ఉంటుందండి. 10 నిమిషాలకి, పావుగంటకి మళ్ళీ తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి మళ్ళీ తినేస్తూ ఉంటాం. దీనివల్ల ఎన్ని ప్రమాదాలో ఇక మీకు తెలుసు. ఒబేసిటీ, బీపీలు, షుగర్‌ల దగ్గర నుంచి, ఇంకా వెయిట్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఈ సమస్య ఎందుకొస్తోంది అంటే, చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న సమాధానం మీకు తెలుసు చెప్తున్నాను. సో, మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. ప్రోటీన్ అండి. గ్లూకగాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్‌లో ప్రోటీన్ కంటెంట్ సరిపడా లేకపోతే, మంచి ప్రోటీన్ లేకపోతే, ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వక మళ్ళీ మళ్ళీ ఆకలేసిన ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. సో, మంచి ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. మంచి కార్బోహైడ్రేట్స్ లేకపోవడం. ఆ కార్బోహైడ్రేట్స్‌లో ఫైబర్ లేకపోవడం. ఇక రిచ్ ఫైబర్ అనేది మీకు తెలుసు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏంటనేది. ఆ రిచ్ ఫైబర్ యాడ్ చేసుకోకపోవడం. కొంతమంది నిజంగానే తక్కువ తింటున్నారండి. డైట్, గీట్ అని చెప్పి పొట్ట కాస్త 70% అయినా తినాలి కదా, అది కూడా తింటలేదు, అదో కారణం. ఫైనల్‌గా లెప్టిన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుందండి బాడీలో. కడుపు నిండిన ఫీలింగ్‌ని ఈ హార్మోన్ కలిగిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ ఏదో తింటే వచ్చేది కాదు. హార్మోన్ జనరల్‌గా బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇక్కడ మాత్రం డాక్టర్ గారికి చూయించుకోవాల్సి వస్తుంది. సో, మొదటి 3 కారణాలు అయితే గనక సరిచేసేసుకోండి. అయినా కూడా ఇదే ఇబ్బంది ఉంది, మళ్ళీ మళ్ళీ ఆకలి అనిపిస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది, తినేస్తున్నానురా బాబు అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి